హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడి తయారీ, అదేవిధంగా ఉగాది పచ్చడి యొక్క విశిష్టత గురించి కూడా తెలుసుకుందాము. ఉగాది పచ్చడి తయారు చేయడం కోసం కావలసిన పదార్థాలు. ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం. ఇందుకోసం 6 రకాల ఇంగ్రీడియంట్స్ని మనం ఉపయోగిస్తాము. ఉగాది పచ్చడి అనేది జీవితంలోని అనుభవాలను సూచిస్తుంది. ఇందులో వేసే ఒక్కో రుచి ఒక్కో భావానికి ప్రతీక. ఈ షడ్రుచులను అర్థం చేసుకుంటే మన జీవిత పరమార్థం కూడా అర్థమైనట్లే. సాంప్రదాయక పద్ధతిలో ఉగాది పచ్చడి తయారు చేయాలంటే ఒక మట్టి పాత్రను తీసుకోవాలి. ఇందులోకి మొట్టమొదటగా బెల్లాన్ని తీసుకుంటాము. బెల్లం అంటేనే తీపిదనం, ఆనందం, సుఖ సంతోషాలకు ప్రతీకగా ఈ ఉగాది పచ్చడిలోకి బెల్లాన్ని ఉపయోగిస్తాము. ఉప్పు మనిషికి ఉత్సాహాన్ని, శక్తిని అందిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఉత్సాహంతో, ఉత్తేజంతో మనం వాటిని ఎదుర్కోవాలి అనే సంకేతంతో మనము ఉగాది పచ్చడిలోకి ఉప్పు యాడ్ చేస్తాం. చేదు, జీవితంలో ఎదురయ్యే బాధలు, కష్టాలు, దుఃఖాలకు ప్రతీకగా ఈ ఉగాది పచ్చడిలోకి లేత వేప పువ్వును వాడుతాం. పులుపు కోసం చింతపండు గుజ్జుని ఉపయోగిస్తాము. ఈ పులుపు అనేది విసుక్కు సంకేతం. ఎలాంటి పరిస్థితుల్లోనూ విసుగు చెందకుండా ఓర్పుగా, నేర్పుగా ఉండాలని ఈ ఉగాది పచ్చడిలోకి చింతపండు గుజ్జును కలుపుతాము. అదేవిధంగా చింతపండులోని పులుపు కఫవాతాల వల్ల వచ్చే రుగ్మతలను కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఒగరు రుచి కోసం మనము మామిడి పిందెలను ఉపయోగిస్తాము. ఒగరు రుచి అనేది సవాళ్లకు సంకేతం. కారం, ఈ ఉగాది పచ్చడిలో కారం కోసం మనము మిరియాల పొడిని ఉపయోగిస్తాము. కారం అనేది కోపానికి నిదర్శనం. జీవితంలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తూ ఈ మిరియాల పొడిని కలుపుతాము. చూసారు కదా, ఈ ఉగాది పచ్చడిలో ఈ విధంగా 6 రకాల రుచులను కలుపుతాము. ఇందులో వేసే ఒక్కో రుచి ఒక్కో భావానికి ప్రతీక. ఈ షడ్రుచుల సమ్మేళనమే మన జీవితం పరమార్థం కూడా. ఈ విధంగా తయారు చేసిన ఉగాది పచ్చడిని ఉగాది రోజు మొట్టమొదటగా స్వీకరించాలి. మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు, సంతోషాలను స్వీకరిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.